నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వైసీపీ తీరు పార్టీ అధినేత జగన్ మీద మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బురుగుపల్లిలో జరిగిన మన రైతు రామానాయుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలు అరాచక శక్తులను ప్రోత్సహించేలా ఉన్నాయన్నారు. వైసీపీకి మళ్ళీ ఛాన్స్ ఇస్తే రాష్ట్రం నాశనం అవుతుందని మంత్రి నిమ్మల విమర్శించారు. జాతరలో పొట్టేళ్ళని నరికేసినట్లుగా మీ తలకాయలన్నీ కూడా నరికేస్తాం. ఎవరైనా ఏ నాయకుడు పర్యటనలో అయినా సరే ఇటువంటి స్లోగన్స్ బోర్డులు పెడతారా? అక్కడ ఇప్పుడు నేను వచ్చాను, మీ బూరుగులు ఎక్కడైనా ఉన్నాయి అటువంటి. ఇప్పుడు అట్లా రేపొద్దున ఎప్పుడు 29 వస్తారంట. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళని నరికినట్లుగా రఫా 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 అని నరికేస్తామని చెప్పాను. అది కూడా రఫా రఫా అనమాట. అంటే చూడండి, ఎన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన చేయాలి. అటువంటి వ్యక్తులు మళ్ళీ రేపు కనుక జీవితంలో కనిపిస్తే మన జీవితాలన్నీ కూడా రఫా రఫా రఫా. ఇప్పుడు మేము ఉన్నామంటే ఏదో 2-3 రోడ్లు వేసాం ఈ ఊరికి. ఇక్కడ ఇదిగో బ్యాంక్ కెనాల్ ఉందంటే దాన్ని డీసీకి తవ్వి చేపెట్టాం. అదిగో అక్కడ ఉందంటే మేము ఏటుగట్టు ఏదైతే ఉందో దానికి 8 కోట్ల రూపాయలు పెట్టి ఏటుగట్టు పనులు చేస్తాం. అంటే అధికారం ఇస్తే మీకు రోడ్లు వేయాలి, డ్రైన్లు వేయాలి, మీకు పింఛన్ ఇవ్వాలి, మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మీకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టాలి, లేదా మీకు తల్లికి వందన కింద మీ బిడ్డలు చదువుకోవడానికి డబ్బులు ఇవ్వాలి. అంటే ఏదైనా అధికారం వస్తే ఇట్లా చేస్తామని చెప్పాలి. కానీ రేపు అధికారంలోకి వస్తే రఫా 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 అని తల నరికేస్తాం, కళ్ళు పీకేస్తాం, కాళ్ళు చేతులు నరికేస్తామంటే ఇది ఎవరిది తప్పు? ఇది ఆ కార్యకర్త తప్పు కాదు, ఇది ఆ నాయకుడిది తప్పు కాదు. అటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారి అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మొన్న ప్రెస్ మీట్ లో చాలా మంది విలేకరులు అడిగారు, మీ నాయకులు కార్యకర్తలు రేపు రఫా రఫా నరికేస్తామన్నారంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? అది తప్పే ఉంది అందులో అని చెప్పారు. చూడండి, ఒకవేళ ఎవరైనా ఆవేశంతో తెలియకో తప్పు చేస్తే దాన్ని ఖండిస్తున్నారని చెప్పాలి. అటువంటి ఎప్పుడు కూడా పునరావృతం కాకూడదని చెప్పాలి ఏ నాయకుడైనా సరే. కానీ ఆయన ఏం చెప్పాడు? నరికితే తప్పేంటి అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఎటువంటి వ్యక్తిగానో మీ దయవుంచి మీరందరూ కూడా అర్థం చేసుకోమని